ఎన్నడు విడువడు. మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక, మన జీవముకై ప్రభు బలియాయను గనుక, భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. భాగ్యవంతుడా పరమందు మన లక్ష్యము కదలకుండా, ప్రధాన యాజకుని నియమించెను. పరమందు మన లక్ష్యము కదలకుండా, ప్రధాన యాజకుని నియమించెను. మార్పులేని స్థానము మనది, మార్పులేని స్థానము మనది. మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక, మన జీవముకై ప్రభు బలియాయను గనుక, భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. భాగ్యవంతుడా విశ్వాసమర్మమును అనుసరింప, నమ్మకమైన సేవకుని లేపెను. విశ్వాసమర్మమును అనుసరింప, నమ్మకమైన సేవకుని లేపెను. మరుగు చేయడు తన ఏర్పాటును, మరుగు చేయడు తన ఏర్పాటును. మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక, మన జీవముకై ప్రభు బలియాయను గనుక, భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. భాగ్యవంతుడా శ్రేష్ఠ కార్యములు వివేచించుటకు, శ్రేష్ఠ కార్యములు వివేచించుటకు, హృదయ పరిశీలక పాలు దయచేసితివి. హృదయ పరిశీలక పాలు దయచేసితివి. ఆత్మవరములతో ఆత్మ కార్యములు, ఆత్మవరములతో ఆత్మ కార్యములు, నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు. నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు. దేశ కార్యములు వివేచించుటకు,
శ్రేష్ట కార్యములు వివేచించుటకు శీఘ్రముగా నీ వాక్యం ప్రజలను చేరునట్లు శీఘ్రముగా నీ వాక్యం ప్రజలను చేరునట్లు ప్రణాళికలు వేసితివి పాత్రగణలు చేసితివి ప్రణాళికలు వేసితివి పాత్రగణలు చేసితివి ఆత్మవరములతో ఆత్మకార్యములు ఆత్మవరములతో ఆత్మకార్యములు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు శ్రేష్ట కార్యములు వివేచించుటకు శ్రేష్ట కార్యములు వివేచించుటకు స్పష్టముగా నీ మర్మం హృదయమునాదరించి స్పష్టముగా నీ మర్మం హృదయమునాదరించి ఫలితములు చూచుటకు యోగ్యత కలిగించితివి ఫలితములు చూచుటకు యోగ్యత కలిగించితివి ఆత్మవరములతో ఆత్మకార్యములు ఆత్మవరములతో ఆత్మకార్యములు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు శ్రేష్ట కార్యములు వివేచించుటకు శ్రేష్ట కార్యములు వివేచించుటకు దూరముగా నీ కార్యం మారు మ్రోగునట్లు దూరముగా నీ కార్యం మారు మ్రోగునట్లు ప్రభావమును చూపుటకు అర్హత దయచేసితివి ప్రభావమును చూపుటకు అర్హత దయచేసితివి ఆత్మవరములతో ఆత్మకార్యములు ఆత్మవరములతో ఆత్మకార్యములు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు శ్రేష్ట కార్యములు వివేచించుటకు శ్రేష్ట కార్యములు వివేచించుటకు హృదయ పరిశీలక పాలు దయచేసితివి హృదయ పరిశీలక పాలు దయచేసితివి ఆత్మవరములతో ఆత్మకార్యములు ఆత్మవరములతో
ప్రేమించువాడా నీవే జరిగించెదవు నీతిని ప్రేమించువాడా నీవే జరిగించెదవు చేస్తున్నాను. దేవుని ప్రియులు జాన్ పాల్ మరియు ఎస్తేరుల వివాహం ఉదయం 10 గంటలకు పార్వతీపురం మన్యంలో జరుగుతుంది. శనివారం ఉదయం 11 గంటలకు కాల్దారిలో పెండ్లి కుమార్తె ఎస్తేరు గృహం వద్ద రిసెప్షన్ ఉంటుంది. జరగబోయే కూడికలన్నిటి విషయంలో చెప్పబడిన ప్రకటనలు అన్నిటి విషయంలో మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములు తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుని దేవుని సేవకులకు సమయాన్ని అప్పగించుకుందాం. మన మధ్యన ఉన్న సంగారెడ్డి నుంచి వచ్చిన దేవుని ప్రియులు లాజరస్ అన్న వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని సేవకులకు సమయాన్ని అప్పగించు. వాక్యం నిమిత్తమే దేవుని సేవకులకు సమయాన్ని అప్పగించు. విశ్వాస సంబంధమైన దేవుని పిలుపులో ఏర్పాట్లో పాల్పొందిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగల తండ్రి, దయగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం సభలో నా తండ్రి, ఆదిలాబాద్ పట్టణంలో నా తండ్రి బైబిల్ స్టడీ నిర్వహించంగా నా తండ్రి మాతో సూటిగా ప్రశ్నగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. మరియు నా తండ్రి హైదరాబాద్ పట్టణంలో నా తండ్రి ప్రభా 2వ బైబిల్ స్టడీ నా తండ్రి జరుగుతుంది నా తండ్రి. ప్రభా సేవకుని ద్వారా నా తండ్రి సూటిగా ప్రశ్నగా మాతో మాట్లాడమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఆదిలాబాద్ పట్టణంలో నా తండ్రి సేవకుని ద్వారా నా తండ్రి మాతో సూటిగా ప్రశ్నగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా జీవజల నదుల బుగ్గల యొద్దకు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా వరం ఉంటే క్రమం ఉంటుందని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా క్రీస్తులోనికి బాప్తీసం ఎట్టిదో, పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం ఎట్టిదో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వే ముందుండి నడిపించండి ప్రభా. మా అందరికి నా తండ్రి మేలైన దీవెనలు కుమ్మరించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించిన దేవుని ప్రియులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు మనతో మాట్లాడే సంగతుల కోసమే కనిపెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ సమయాన్ని వాక్యం నిమిత్తమే దేవుని సేవకులకు అప్పగిస్తుంది. ప్రభుకు స్తోత్రములు. మీ అందరికీ కూడా యేసు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. తీతు పత్రికలో నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువు.
పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. తర్వాత దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32 చదువు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదువు. అందుకతడు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి మనకి అక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ మాటలు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని నీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములు వేడుకుంటున్నాము తండ్రి. తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 15వ వచనం లేదా 16వ వచనం చదివితే మన క్రియలు చూసి వీళ్ళకి దేవుడు తెలియదు అనుకుంటారు. మన క్రియలు చూసి ఏమనుకుంటారు? వీరికి దేవుడు తెలియదు అనుకుంటారు. ఎందుకంటే దేవుడు తెలిసినోడు క్రియలు ఎంత బలహీనంగా ఉండవు అనుకుంటారు. ఎందుకంటే మనం చదివిన వచనంలో ఏముంది? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే ఇప్పుడు మన క్రియలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? బలంగా ఉండాలి అనే పదం పట్టుకోండి. గొప్ప కార్యాలు అనే పదం బదులు మన కార్యాలు బలంగా ఉండాలి కదా. మన కార్యాలు బలహీనంగా ఉండకూడదు. కార్యాలు మనం బలంగా చేయాలి, లేదా బలంగా మన కార్యాలు కనపడాలి. బలంగా కనబడితే సాధారణంగా బయట ఏదైనా ఒక ప్రోగ్రాం బలంగా కనపడుతుంది అనుకోండి, ఏమనుకుంటారు? వీళ్ళకి ఎమ్మెల్యే గారు తెలుసు అనుకుంటాను, అంతే కదా. లేకపోతే వీళ్ళకి ఆఫీసర్ ఆయన తెలిసేమో, వీళ్ళు తెలిసేమో అనుకుంటారు. అలా మన కార్యం చూడగానే వీళ్ళకి దేవుడు తెలిసేమో అనుకోవాలన్నమాట. ఎమ్మెల్యే గారు తెలిస్తే ఆ ప్రోగ్రాం ఎంత బాగా చేస్తారు? ఎమ్మెల్యే గారు తెలిస్తే, లేకపోతే మంత్రి తెలిస్తే, ఆ ఆఫీసర్లు తెలిస్తే కార్యాలు మనం ఎలా చేస్తాము కదా. అసలు మన కార్యం చూడగానే వీళ్ళకి బహుశా దేవుడు తెలిసేమో, దేవుడు తాలూకా ఏమో అనుకోవాలని. దేవుడు తాలూకా కాబట్టి వీళ్ళు అంత గొప్పగా చేస్తున్నారు అనుకోవాలి. అంటే సత్కార్యాలకు ఇప్పుడు పేరేం పెట్టచ్చు? దేవుడు తెలిసిన వాళ్ళ కార్యాలు. దేవుడు తెలిసిన వాళ్ళ కార్యాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఒక వివాహానికి ఒక ముఖ్యమంత్రి పిలువబడితే ఆ మ్యారేజ్ ఎలా ఉంటుంది చెప్పండి కదా. అప్పుడు అందరూ ఏం చెప్పుకుంటారు? వీళ్ళు సీఎం తాలూకా అండి అనుకుంటారు, అవునా? సీఎం తాలూకా అనుకుంటారు. అలాగైతే వినండి, సీఎం గారు తెలిస్తే కార్యాలు అంత గొప్పగా ఉంటే అసలు ఒక వివాహానికి యేసుప్రభువే పిలువబడ్డాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహానికి యేసుప్రభువే పిలువబడ్డాడు. ఒక చిన్న మాట చెప్తాను. యేసు ప్రభు వస్తే మనం తట్టుకోగలమా ఖర్చు? సడన్ గా రేపు ఎల్లుండో మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. సడన్ గా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి నేను కూడా వస్తున్నాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? వద్దులేండి, లైవ్ ఒకటి ఇస్తాం, అందులోంచి మీరు చూసి కింద కామెంట్లో గాడ్ బ్లెస్ యూ అని మీరు అడి నుంచి పెట్టేసేయండి. మీరు వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఖర్చు అమాంతం పెరిగిపోద్ది కదా. హెప్సిబా
అమాంతం ఖర్చు పెరిగిపోద్ది. నువ్వు వస్తానంటావేంటే బాబు, నువ్వు రాకని చెప్తావు. లేదు, ఖర్చు పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఏమంటాం? మీరు తప్పక రావాలి అంటాం. మీరు తప్పక రావాలి అని అంటాం. ఇక వాళ్ళు వచ్చారంటే మామూలు ఖర్చు ఉండదు, అంతేనా? కానీ దేవునికి స్తోత్రం, ప్రభు వస్తే మాత్రం మరి ఇంకెంత ఖర్చు అయిపోద్ది. బోనా ఈ పెళ్ళి ఉంటే బాగుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆ పెళ్లిలోకి డైరెక్ట్ గా వచ్చి అందరిని ఎత్తుకెళ్ళిపోవాలి. అసలు మ్యారేజ్ స్టార్ట్ అవ్వకముందే ర్యాప్చర్ అయిపోవాలన్నమాట. ఆ? అసలు ఆ పెళ్లికి ఎంత వైభవం ఉంటుంది. యేసుని ఆయన శిష్యులు పిలువబడ్డారంటే ఎలా పిలువబడ్డారా అనిపిస్తుంది. ఎందుకు వచ్చాడు ఈ పెళ్లికి? నేను లాజరన్న 12 గంటలకల్లా భోజనాలు ఎట్టేయాలంటారు కొంతమంది. భోజనాలు కానీ ఎత్తిపోతాడు ర్యాప్చర్లో వాళ్ళని. ఈ స్టేజ్ మీద భువన రెడీగా ఉంటది అనమాట ప్రమాణం చేయడానికి. వెళ్ళిపోయి అక్కడ చేస్తుంది ప్రమాణం ప్రభుతో కదా. యేసు ప్రభు వస్తే వివాహానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆయన వస్తే ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం తీసుకుంటే ఆ వివాహానికి యేసు ప్రభువే ఖర్చు పెట్టుకున్నాడు. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అసలు అది ఎన్నో సూచక్రియ? మొదటి సూచక్రియ. అది ఏ రెండో సూచక్రియ, మూడో సూచక్రియ అయితే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు అసలు ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం తీసి ఒక్కసారి వచనం 3వ వచనం చదవండి. సమీపించెను. ఎందుకు వచ్చారు తెలుసా వీళ్ళు బహుజనులు? 2వ వచనం, రోగులేళ్ళు ఆయన చేసి సూచక్రియలు చూశారంటే ఇది ఎన్నో సూచక్రియ? రోగులేడలు ఆయన ఎన్ని సూచక్రియలు చేశాడు? నా వైపు చూడండి. కానాలో కార్యం చేశాడు, ఇది మొదటి సూచక్రియ. ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు, ఇది రెండో సూచక్రియ. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడిని స్వస్థపరిచాడు, అది మూడో సూచక్రియ. రోగులేళ్ళు ఎన్ని సూచక్రియలు చేశాడు? 3 ఏడన్నా. కానా పెళ్లిలో రోగం కాదు కదా, అందుకే అడిగా ఎలక్చుకున్నావు లేదని అడిగారు, నువ్వు దొరికేశావు. మూడో సూచక్రియ, 2 సూచక్రియలు. రోగులేళ్ళు చేసిన 2 సూచక్రియల వల్ల బహుజనులు వచ్చేసారు. పెళ్లిని మొదటి సూచక్రియగానే ఎందుకు పెట్టాడు? అసలే ఇప్పటికే ద్రాక్షారసం ఈయన వల్ల అయిపోయింది అంటారు. ఈయన వల్ల ద్రాక్షారసం అవ్వలేదు ఆ రోజు. ఎందుకంటే అప్పటికి ఆయన శిష్యులు కూడా ఆయన ఇంకా విశ్వాసం ఉంచలేదు కాబట్టి అప్పటికి ఇంకా ఆయన వైభవం, ఆయన ప్రభావం ఇంకా తెలియదు. అయినా కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళ వల్ల ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయినా అప్పటికప్పుడు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ ద్రాక్షారసం ఖరీదు ఎంత? ప్రతి పెళ్లిలో చెప్పుకునే అంత. ఎంత? ప్రతి పెళ్లి బాటలో రాసే అంత. అంతేనా? అంత కాస్ట్లీ అట్మాస్ఫియర్ ఆ మ్యారేజ్ లో యేసుప్రభు వస్తే జరగాల. ఆ ఖర్చు అంతా పెళ్లి కొడుకు పెట్టుకోవాలా, కానీ ఆయనే పెట్టుకున్నాడు. అంటే సత్కార్యం అంటే అర్థం ఏంటి? ఆయన ఎరిగిన వాళ్ళ తాలూకా, ఆయన వారి తాలూకా వాళ్ళు చేసే పనులు ఖర్చు ఆయనే పెట్టుకుంటాడు. మళ్ళీ అమ్మాయి అనుకుంటున్నాడు చేసి. దేవునికి స్తోత్రం. ఆయన సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే ఆయన తాలూకా వారు చేసే కార్యాలు. కాబట్టి మీరందరూ కూడా ఏ కార్యం చేసినా చాలా బలంగా చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మీ అందరి గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు ఏం చేసినా అలా బలంగా చేస్తున్నారు. ప్రభుకు స్తోత్రం. ఇంకా బలంగా చేయదుము గాక. ఎందుకంటే అప్పుడు ఏమనుకుంటారంటే దేవుడు తాలూకా కాదు, ఇంకా దేవుడికి సమీప జ్ఞాతి అనుకుంటారు. బర్నబాకు మార్క్ ఎవరు? సమీప జ్ఞాతి. జ్ఞాతి అంటే ఎరిగినవాడు. సమీప జ్ఞాతి అంటే బాగా ఎరిగినవాడు. ఎవరో కదా, అక్కగారు అబ్బాయి, మేనల్లుడు. బర్నబా గారి మేనల్లుడు ఎవరు? మార్కస్, బ్రదర్ మార్క్. తులసి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పాడు, బర్నబాకు సమీప జ్ఞాతి మార్కు. ఇప్పుడు దేవునికి తాలూకా కాదు, ఇంకా బలంగా చేస్తే దేవునికి సమీప జ్ఞాతి అనిపిస్తుంది.
మనం దేవునికి చాలా సమీపం అని మనకు తెలుసు, కానీ మన కార్యాలు చెప్పాలి అలాగే. వీళ్ళ దేవుడికి బాగా క్లోజ్ అండి. ఏం చేసినా ఇంత మరీ ఎంత ఎలా చేస్తారండి? దేవుడు తాలూకోడు. దేవుడు తాలూకా కాదు, దేవునికి బాగా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఎంత క్లోజ్ ఉంటే మాత్రం అంత అంత ఖర్చు పెట్టింది వీళ్ళు కాదు, ఆయనే పెట్టాడు వచ్చి. దేవునికి స్తోత్రం. ఆయనే వచ్చాడు, ఆయనే ఖర్చు పెట్టాడు. చూడండి ఒక మాట చదువు, సమూయేలు గ్రంథంలో నుంచి ఇంకొక వచనం చదువు. సమూయేలు 2వ గ్రంథం 13:25. నా కుమారుడా, బాబు నువ్వు మీ ప్రోగ్రాం పెట్టుకుని మమ్మల్ని మాత్రం పిలవద్దు అన్నాడు. ఎందుకు? మేము నీకు అధిక భారం అయిపోతామయ్యా, మేమందరం రా తగదని చెప్పినాను. అబ్షాలోము రాజును బలవంతము చేసను. అయితే దావీదు వెళ్ళాడా? లేదు. వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపించేశాడు. గాడ్ బ్లెస్ యు, నేను దీన్ని దీవించేది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే దావీదు వస్తే ప్రోగ్రాం తట్టుకోలేడు. మనం కూడా వస్తే ఏమడుగుతారు? ఎంతమంది వస్తున్నారు అడుగుతారు లేదా? ఎందుకంటే ఈయన ఒక్కడే ఎప్పుడు రాడు. ఈయన వస్తే ఎక్కువ ఒక్కడే రాడు అనుకుంటారు. కానీ నేను ఒకటి చెప్తాను, మేము వస్తే మీరు ఖర్చు పెట్టడం కాదు, మేము వస్తే మీరు ఖర్చు పెట్టేది కాదు, మేమే ఖర్చు పెడతాం. అందుకనే పౌలు ఏం చెప్పాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్పాడు. 2 కొరింథియన్స్ 12th చాప్టర్ 14th వర్స్ చదవండి, 14 వచనం. అంతే మరి. ఎందుకయ్యా బాబు మూడోసారి వచ్చేస్తున్నాడు రా బాబు అనుకోకండి. మూడోసారి వస్తున్నాం అనుకోవద్దు. నిస్సి వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ప్రశాంత్ ప్రభు దగ్గరికి వెళ్ళాక మూడోసారి ప్రభు ఈ రోజు మమ్మల్ని నడిపించాడు. నేను నడుస్తూ అనుకున్నాను, మూడోసారి వెళ్ళిపోతున్నాం ఏంటి అనుకున్నా. అధిక భారంగా మనం ఉండకూడదు కదా. పౌలేమన్నాడు, మేము మీకు భారంగా ఉండం, మూడవసారి వస్తున్నామని మీరేమో అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మనే కోరుతున్నాను, మీదేదో కోరొచ్చేది కాదు. ఇది సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు ఏదో కోరుకొని రారు, మిమ్మనే కోరొస్తారు. నెక్స్ట్ వచనంలో ఏమన్నాడు? 15 చదవమ్మా. నాకు కలిగింది యావత్తు నాకు కలిగింది అన్నాడా? నెక్స్ట్ లైన్లో ఏమన్నాడంటే, నన్నే అన్నాడు. మిమ్మును కాదు మీరే అన్నాడు, నాది కాదు నేనే అన్నాడు. అందుకే ఆ పాట రాశా ఇంట్లో. నీవి కావు నీది కాదు నీవే నా సొత్తు, నావి కావు నేనే నీ సొత్తు, నీవే నా స్వాస్థ్యము నేనే నీ స్వాస్థ్యము, నీవి కావు నీవే నా సొత్తు. అదనమాట. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే 15 చదువు చెల్లి మళ్ళీ. దాని మీద ఏమి మెసేజ్ రాదు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదని అన్నాడు. నాకు కలిగింది యావత్తు, నాకు కలిగిందంటే ప్రయోజనకరమైనది ఏది దాచుకోనన్నాడు. అవునా? నిజంగా మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభు వారికి ఓటలను ఇస్తున్నాడు కదా. ఎన్నిసార్లు అంత దూరమైన బావి దగ్గరికి వచ్చి ఆ లోతైన బావిలో నీళ్లు తీసుకొని తాగినా ఆమె దప్పికి తెరలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు రాగానే ఆమెకు ఎన్నడూ దప్పికొని ఓటనిచ్చాడు. కాబట్టి ప్రభు మనల్ని ఎక్కడికైనా తోడుకొని వెళ్ళినప్పుడు ఆసక్తిగా వెళ్ళటం. ఎందుకంటే మనం ఏం భారంగా ఉంటాం. మనం భారాలు మోపే పరిచర్య అయితే భారంగానే ఉంటాం. మనం భారాలు విరగొట్టే పరిచర్య మంది, కాడిని విరగొట్టి భోజనం పెట్టే పరిచర్య మంది, కూర్చోబెట్టే పరిచర్య మంది, నా కాడి సులువు అనే పరిచర్య మంది. అలాంటప్పుడు మనం ఎందుకు భారంగా ఉంటాం? మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కువైపోతే మళ్ళీ వాళ్ళకి భారం అవుతామని
ఎప్పుడు అనొద్దు ప్రసాదం. మనం ప్రసాదమే కానీ వాళ్ళకి మనం భారం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పౌలు ఏమంటున్నాడు? నాకు కలిగింది నేను సంతోషంగా వ్యయపరుస్తాను అంటున్నాడు. ఆయన దగ్గర ఏమున్నాయి? మీకేం కావాలి? మీరు ఇవ్వలేనివి ఆయన ఇవ్వగలరు. మీరు శరీర సంబంధమైనవి ఇస్తారు, కానీ ఆయన ఆత్మ సంబంధమైన వెతుకుతాడు కదా. దేవునికి స్తోత్రం. అసలే ఒక చిన్న సాక్ష్యం అన్నమాట. ఈ సాక్ష్యం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ప్రశాంత్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాక నిస్సీ కొరకు అందరూ సహకరించారు. చాలా మంది ఏమనుకుంటారంటే అలాంటి సహకారం అమౌంట్ వస్తే ఆ అమౌంట్తో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ ఆ చెల్లికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ అమౌంట్తో ఒక ఒక ప్లేస్ కొనుక్కోవాలా, ఆ కొనుక్కున్న స్థలంలో మందిరం పెట్టాలని ఆలోచన వచ్చింది ఆ చెల్లికి. ఆ అమౌంట్ ఏం సరిపోదు. 1,00,000 అనుకోండి, ఆ 1,00,000 ఏం సరిపోదు. 7,00,000 సుమారు ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిని కొనుక్కుంటే అందులో మీటింగ్ పెట్టి చుట్టూ అందరు క్రిస్టియన్స్ అందులో ఇదివరకు ప్రార్థన జరిగింది గుడి అత్నూరులో కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే కనీసం అది 6,50కి వచ్చినా దానికి మనం గోల్డ్ ఇంట్లో ఉన్నది పెట్టి చేద్దాం. అడుగు పెడితే ప్రభు ఏం అనుగ్రహిస్తున్నాడంటే మనం దాని వారికి భారంగా ఉంటాం కాదు. వాళ్ళు కూడా ఎలా అయిపోయారంటే వారిని వారే ప్రభు కొరకు వేయపరుచుకునే వారిలాగా అయ్యారు. అవునా కదా. ఒక కాలం నుంచి అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు, కానీ ఎప్పుడు రాని బేరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందుకనే మేమేదో వస్తే మీకు భారం అయిపోతాం అని అనుకోకుండా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనల మూలంగా మేము మీకు అనుగ్రహించబడతాం కదండి. కొంతమంది చాలా తెలివిగా కనిపించిన ప్రతిసారి మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులే అంటారు లేదా? మీరు మా ప్రాంతం రారులే అన్న అంటారు. కానీ పౌలు చాలా క్లియర్గా ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే మొదటి అధ్యాయంలో వచ్చిన 22లో నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడతానన్నాడు. కాబట్టి అసలు మనం ప్రార్థన చేయాలి, మనము ప్రార్థన చేయాలి. భక్తిగల దైవజనుడు ఒకడు మన ఎద్దకు వస్తున్నాడు అన్నది షునేమీరాలు కదండి. సో షునేమీరాలు గురించి మనం గమనించేది ఏంటంటే అతడు వస్తే ఉండటానికి ఆమె బసను సిద్ధపరిచింది కదా. అంటే దాని అర్థం ఏంటి? అతడు రావాలి మన ప్రాంతానికి అని ఆమె కనిపెడతాం. మనం కూడా నిజంగా ఆలోచన చేస్తే సత్క్రియ అంటే అర్థం ఏంటంటే మనం వెళ్తే భారం అవుతామని కాదు, మనం వెళ్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, మనం వెళ్తే వాళ్ళు ఓటలు చూస్తారు అనేది మనం నమ్మాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే ఇది దేవుణ్ణి ఎరిగిన వారి కార్యాలు, రెండవది ఇవి బలంగా జరిగే కార్యాలు కదా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏమన్నాడు? మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలంతో సంపూర్ణం చేయండి. దేవునికి స్తోత్రం. ఒక ఆలోచన వచ్చింది ఎలా చేయాలని, దాన్ని సాగదీపండి. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని అనొద్దు. అది వచ్చిందంటే దాన్ని బలంగా సంపూర్ణం చేయాలని. ఒక థాట్ వచ్చిందంటే మీకు అది ఆలోచనకర్త నుండే వచ్చింది. యెషయా గ్రంథం 9:6లో మన దేవుడు ఆలోచనకర్త కదా. ఆలోచనకర్త ఆలోచన ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆలోచనకర్తలను ఎంతమంది పెట్టుకుంటే ఉంది? ఈయన మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని అరే దేవుడు ఇచ్చిన ఆలోచన, దీన్ని నేను బలంగా సంపూర్ణం చేయాలనుకో. రీసెంట్గా ఒక చోట మీటింగ్స్కి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు కూడా చిన్నగా దాన్ని ఏప్రిల్కైనా నెడుతున్నారు. నెడితే నేను అన్నాను ఇక నెడతానే ఉంటారేంటి అని ఇంకొక ఛానల్ కనెక్ట్ చేశాను. ఆ ఛానల్ కనెక్ట్ చేయగానే వాడు వెంటనే ఈ నెలలోనే డేట్ 2 రోజులు అడిగాడు. అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంటే దాన్ని ఇప్పుడు మనం బలంగా సంపూర్ణం చేయాలి. ఎందుకు చేయాలంటే ఇక్కడ ఇలా చెప్పాడు, ఇలా సంపూర్ణం చేయటం అనేది ఆయన పిలిచిన వారి యొక్క లక్షణం అంట. ఇలా బలంగా కార్యం సంపూర్ణం చేయటం అనేది ఏమన్నాడు? అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరిని పిలిచాడో
వారి లక్షణం ఇది. మనల్ని పిలిచాడు లేదా? కానీ మనం ఆలోచనను బలంగా సంపూర్ణం చేయట్లేదంటే అర్థం ఏంటంటే పిలుపుకు తగినట్టుగా లేమంతే. కానీ మన పిలుపులోనే ఉంది ఇది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తనవారిగా ఉండటానికి పిలిచాడు. ఆయన తాలూకాగా ఉండటానికి పిలిచాడు. ఆయన ఎరిగిన వారిగా ఉండటానికి పిలిచాడు. ఆయన సమీప జ్ఞాతులుగా ఉండటానికి పిలిచాడు. మరి ఆయన పిలిచాడు అంటే ఈ పిలుపులో మనం ఉన్నామంటే మన ఆలోచన ఎంత బలంగా సంపూర్ణం చేయాలి. దయచేసి వాయిదాలు వేయకండి. మీలో ఒక ఆలోచన కలిగిందంటే ఒక అడుగు వేయండి. ఎందుకంటే ఈ ఆలోచన ఇచ్చిన వాడే ఏం చేస్తాడు? దేనిని ముందుకు కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుదాం. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి తెలుసుకుందాం, బలంగా కార్యాలు చేయాలి, ఆలోచనను బలంతో సంపూర్ణం చేయాలి. ఇది ఆయన మనల్ని పిలిచిన పిలుపులో భాగం. అంటే అసలే ఆయన పిలుచుకున్న వారు ఎలాగ ఉంటారు అని మనల్ని గురించి సాక్ష్యం. ఆయన పిలిచిన వారు ఇలా చేస్తారు, ఆయన తాలూకా ఆయన ఎరిగిన వారు ఇలా చేస్తారు అనేది మనకు రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వచనంలో నేను మీకు అందరికి ఏం చెప్తున్నానంటే, ఒక ఆలోచన వస్తే దాన్ని బలంగా సంపూర్ణ చేయండి. ఎందుకంటే ఆలోచన ఇచ్చిన వాడే దానిని నెరవేర్చుటకు సమర్థం కదా. మీలో ఎంతమంది దేవుని కృప చేత వాడబడుతున్నారో నాకు తెలుసు. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే అది ఇంకా విస్తరించాలి, దాని పరిమాణం ఇంకా పెరగాలి. ఆయన కృప మనకి ఇచ్చే కొలది మనము ఆయన పనిలో మనం ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుని పని జరుగుతుంది. అందుని బట్టి నేను ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే ప్రార్థన చేయండి, ప్రభువా నేను కార్యం చేస్తే ఇది దేవుణ్ణి ఎరుగునోళ్ళు పెళ్లిరా, దేవుణ్ణి ఎరుగునోళ్ళు మీటింగ్ రా, దేవుణ్ణి ఎరుగునోళ్ళ సబరా అనేటట్టు ఉండాలి ప్రభువా. దేవుని తాలూకా వాళ్ళు చేశారు అన్నట్టు ఉండాలి నాయన అని మనం కోరుకుందాం. ఎందుకంటే ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని నేనేం కోరను, నేను వస్తే మీకు అధిక భారంగా ఉండను, నన్ను నేనే వేయపరుచుకుంటాను. మీరు ఆలోచన చేయండి. నిజంగా సత్కార్యం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎరిగిన వారు చేసే కార్యం. తీతు పత్రికలో నుంచి మరొక వచనం చదువు. తీతు పత్రిక 1వ అధ్యాయము వచనం 15 చదవండి. రైట్. ఇప్పుడు ఎలా చెప్తారు? అసలు దేవుణ్ణి ఎరుగుట అనే దానిలో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాడంటే, అసలు నిజంగా దేవుణ్ణి కానీ మనం ఎరుగుంటే మనం ఏమని ఎరుగుతాం? దేవుణ్ణి ఆయన మన దోషముల విషయమై దయగలిగిన వాడు, మన పాపములను ఆయనకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడానికి ఎరుగు. దేవుడు నాకు తెలుసు అంటున్నారు చాలా మంది. దేవుడు నాకు తెలుసు అని అంటే అసలు దేవుడు అంటే నీకేం తెలుసు? దేవుడు అంటే నీకేం తెలియాలంటే ఆయన మన పాపములను నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడానికి తెలుసు. అది కానీ మనకు తెలిస్తేనంట మనకు పవిత్రమైన మనస్సాక్షి కలుగుతుంది. ఆ పవిత్రమైన మనస్సాక్షి గలవారు చేసే కార్యాలే దేవుణ్ణి ఎరిగిన వారి కార్యాలు. అంటే ఒక పవిత్రమైన మనస్సాక్షి గలవాడిని చూడండి, అతడు చేసే ప్రతి కార్యం చాలా బలంగా. ఎందుకంటే అపవిత్రమైన మనస్సాక్షి గలవాడిని ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయం చదువుతారా? 1 కొరింథియన్స్ 8th చాప్టర్లో వచనం 7 చదవండి. లాస్ట్ లైన్ చదవండి చెల్లి. 7వ వచనం లాస్ట్ లైన్ చదవండి అమ్మా. రైట్. అపవిత్రమైన మనస్సాక్షి అంటే ఏంటి? బలహీనమైన మనస్సాక్షి. ఇంకా చెప్పాలంటే వీక్ కాన్షియస్నెస్. బలహీనమైన మనస్సాక్షి. వీక్ నెట్వర్క్ తర్వాత అప్లోడ్ చేస్తాం. వీక్ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే బలహీనమైన మనస్సాక్షి. దాన్ని ఇంకో పదం ఏమన్నాడు శేషు? దానికి ఇంకో పేరు. ఆ అపవిత్రమైన
మనస్సాక్షి కదా. ఇంతగా అపవిత్రమైన మనస్సాక్షి గలవాడిని ఇక్కడ ఏమన్నాడు చదవండి. వచనం 11లో చదవండి. వచనం 11. ఆ, సహోదరుడు బలహీనుడు అంటే వీక్ కాన్షియస్నెస్ ఉంటే వీక్ అని, బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటే బలహీనుడని. ఇప్పుడు బలవంతుడు అంటే ఎవరు? అంతే, బలమైన మనస్సాక్షి గలవాడు బలవంతుడు. బలవంతుడు ఎలా చేస్తాడు కార్యాలు? బలంగా చేస్తాడు. ఇంత బలంగా ఎలా చేస్తున్నాం అంటే మాకు దేవుడు తెలుసు అని చెప్తున్నాం. దేవుడు తాలూకా అని చెప్తున్నాం. దేవుడు తెలుసు కాబట్టే మాకు బలమైన మనస్సాక్షి ఉంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మనకు దేవుడు బాగా తెలిసే కొద్దీ మన మనస్సాక్షి ఇంకా బలమైపోతుంది కదా. ఒక వ్యక్తి మనకు బాగా తెలిసే కొద్దీ ఏం తెలుస్తుంది మనకి? ఒక వ్యక్తిని బాగా ఎరుగుతున్నాం అనుకోండి, మనకేం తెలుస్తుంది అంటే అతడు మన లోపాలన్నీ ఎత్తుతున్నాడు అని అర్థం. అతడు మన లోపాలన్నిటిని లెక్కిస్తున్నాడు అని అర్థం కదా. కానీ దేవుడు ఏం లెక్కించమన్నాడు అబ్రహాముని? నీ దోషాలు లెక్కించన్నాడా? ఇంగ్లీష్లో హెబ్రీలో సాఫేర్ అనే పదం ఉంది. అంటే నేను నీకు ఇచ్చే మహిమను లెక్కించు అన్నాడు. ఆ నక్షత్రాలు ఎవరో కాదు, నీ సంతానం అన్నాడు. ఆదికాండం 15. ఆకాశములు నీ మహిమను వివరించున్నవి అన్నాడు కదా. అక్కడ కూడా ఉంది ఆ మాట సాఫేర్. సాఫేర్ అంటే లెక్కించుట అని అర్థం. అంటే అబ్రహాముని తీసుకొచ్చి నక్షత్రాలు లెక్కించమన్నాడు. నేను నిన్ను ఇలా విస్తరింపజేస్తాను అని లెక్కించమన్నాడు. అర్థమైందా? అయితే మనం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన దోషాలను లెక్కించడు. ఆయన ఎరిగే కొద్దీ మనకి ఏమర్థమైంది అంటే ఆయన మన దోషాలను లెక్కించడు అనేది మనకు అర్థమైంది. అది ఎరిగే కొద్దీ మన మనస్సాక్షి బలమవుతుంది. అది ఎంత బలమైతే మనం అంత బలవంతులు అవుతాం. ఎంత బలవంతులమైతే అంత గొప్ప కార్యాలు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మన అందరిలో ఎవరు బలవంతులు? మనలో ఎవరికి ఎక్కువ, మన అందరికంటే ఎక్కువ స్ట్రాంగ్ కాన్షియస్నెస్ ఉందో వాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకరు, తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకొకరు. అందుకనే స్ట్రాంగ్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత మనం ఉంటే, ఆ తర్వాత ఇంకొకరు ఉంటే. దేవునికి స్తోత్రం. బలంగా మీరు కార్యాలు చేయాలంటే మీరు దేవుణ్ణి బాగా ఎరగాలి. దేవుణ్ణి బాగా ఎరుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే మన మనస్సాక్షి చాలా పవిత్రమైపోతుంది. చాలా మందికి ఇది చాలా తప్పుగా కనపడుతుంది, కానీ అది మనకు చాలా పరిశుద్ధంగా కనపడుతుంది. అందుకు మనం చాలా అపవిత్రులుగా కనపడుతుంది. అయినా దేవుని స్తోత్రం. ఇది చాలా మందికి చాలా దోషంగా కనపడుతుంది, కానీ అది మనకు చాలా పరిశుద్ధంగా కనపడుతుంది. అవునా కదా? మన పెర్ఫార్మెన్స్ని బట్టేనా మనం పరిశుద్ధులు అని చెప్పేది అందరూ. కానీ మనం అలా చెప్పం. కొలసీలో ఉన్న విశ్వాసులు అనగా క్రీస్తునందు, కొలసీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులు అంటారు. అంటే మనం అందరినీ పరిశుద్ధులే అంటాం. కూడా పరిశుద్ధురాలు అంటే వాడు కూడా పరిశుద్ధుడేనా అంటారు. అంటే ఇప్పుడు ఎలా కనపడుతుంది? చాలా మురికిగా కనపడుతుంది, కానీ అది మనకు చాలా పరిశుద్ధంగా కనపడుతుంది. ఆ పరిశుద్ధంగా కనపడినందుకు మనం చాలా అపవిత్రులు కనపడుతుంది. అయినా దేవునికి స్తోత్రం. కానీ నీకు ఆ కాన్షియస్నెస్ రావాలి. అది వస్తే నువ్వు బలవంతుడివి. నీ ద్వారా బలమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మీరందరూ అస్సలు ఏం అభ్యంతర పడుతుంది. ఈరోజు నేను చదివిన పోర్షన్ ఏంటి తెలుసా? న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను దెలీలా దగ్గరికి వెళ్తాడు. ఆ సందర్భంలో ఇక దెలీలా దగ్గరికి వెళ్తే ప్రసంగాలు మామూలుగా ఉండవు కదా. సంసోను దెలీలా సిరీస్ అసలు కొంతమంది మొత్తం సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకుంటారు. సీరియల్స్గా చెప్తారు. వచ్చే వారం అది కూడా కొంచెం ఒక చెప్పి నేను వచ్చే వారం చెప్తాను. జరిగిన కథ ముందు మళ్ళీ లాస్ట్ వీక్ సంసోన్ గురించి మనం ఏం విన్నాం? దెలీలా దగ్గరికి వెళ్ళిన సంసోన్ కదండి. కానీ మీరు ఆలోచన చేయండి, ఈ దెలీలా గొడవ అక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నారు, కానీ ఆ అధ్యాయంలో మీరు ఆలోచిస్తే సంసోను ఒక క్వశ్చన్ పెట్టాడు వాళ్ళకి. ఏంటంటే అసలు నా బలం ఎక్కడుంది?
సంసోన్ క్వశ్చన్ ఏంటి? వేర్ ఈజ్ మై స్ట్రెంగ్త్? అసలు నా బలం ఎక్కడ ఉందో మీరు చెప్పండి. బూస్ట్లో ఉందా, బోర్న్విటాలో ఉందా, హార్లిక్స్లో ఉందా, కాంప్లైన్లో ఉందా, ఎందులో ఉంది? నా బలం ఎందులో ఉంది? క్వశ్చన్ పెట్టాడే లేదా? ఫస్ట్ ఏమన్నాడు? నా బలం. అసలు ఫస్ట్ చెప్పలేదంటే ఆ మాట, లాస్ట్ లో చెప్పాడు, క్లైమాక్స్ లో చెప్పాడు. నన్ను నిరవంజి చెట్లకు కానీ మీరు బంధిస్తే అన్నాడు. అనంటే నిజంగా అనుకుంది అవన్నీ లేపేశాడు వేళ్ళతో పాటు. కాదు, అర్థమైపోయింది. లాస్ట్ లో చెప్పాడు తన బలం ఎక్కడుంది. నిజంగా ఒక అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం ఏది పడితే అది అట్టుకొచ్చేయకూడదు. మన బలం ఎక్కడుందో అది మనకు దొరకాలి. నిజంగా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. సంసోను ఎవరు? సంసోను గురించి హెబ్రీ 11లో ఉందా? ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, దావీదు, యెఫ్తా, సమూయేలు ప్రవక్తలు గూర్చి, వారిని గురించి వివరంగా చెప్పడానికి సమయం లేదు, ఎందుకంటే బస్సు వచ్చేసింది, టైం అయింది ఆల్రెడీ. కానీ శాంసన్ గురించి హెబ్రీ 11లో ఉంది. ఏమన్నా తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహం. ఇప్పుడు మనం అందరం జుట్టు పీకేసుకోవాలి. సంసోను కాదు గుండె అయ్యేది, చాలా మంది గుండెలు అయిపోతాయి, జుట్టు పీకేసుకోవాలి. సంసోను ఎంత గొప్ప సాక్షి ఎలాగండి అనుకుంటాం. కానీ ఒక విషయం చెప్తాను మీకు, పవిత్రమైన మనస్సాక్షి ఉంటే బైబిల్లో ఒక పోర్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏది పట్టుకొని రావాలి అదే పట్టుకొని రావాలి. రిమైనింగ్ గురించి ప్రభు రేపు చెప్తాడు. ఆ నేత్రాలు ప్రభు మనకు దయచేయను కాదు. చాలా మంది ఢిల్లీల గురించి బాగా చెప్తారండి, అంటే అభ్యర్థులకు అన్ని అభ్యర్థులు. ఈ మాట చెప్తే నేను పెద్ద అభ్యర్థులను అయితాను, అయినా నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. మనం దేనికి బాగా ఇష్టపడతామో అయ్యే దొరికితే మనకు అక్కడికి వెళ్ళి, అవునా కదా? సరేనక్క, నేను తప్పు చెప్పానా? చెప్తే క్షమించు, ఉన్నమాట అది కదా. మన బలం ఎక్కడుంది చెప్పండి ఈ రాత్రి వర్తమానంలో? మన మనస్సాక్షిలోనే ఉంది. మన మనస్సాక్షి యొక్క బలమే మన బలం. అంతే, మన మనస్సాక్షి ఎంత బలంగా ఉంటే మనం అంత బలం. మన మనస్సాక్షి ఎంత బలమైంది అంటే మనం దేవునికి ఎంత క్లోజ్ అయితే అంత బలమైంది. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునేనా మదిలో కోరుతూ. డే బై డే ఆయనకి బాగా క్లోజ్ అయ్యే కొద్దీ చాలా అపవిత్రంగా అనిపించినన్ని పవిత్రంగా కనపడుతుంది. అయితే మనుషుల దృష్టికి మాత్రం మనం చాలా అపవిత్రం అయినా ప్రభుత్వం. నో ప్రాబ్లం అని ఎందుకన్నాను తెలుసా? నీ మనస్సాక్షి అంత బలంగా అయితే నీ ద్వారా దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అవి ఎవ్వరు కాదనలేని కార్యాలు. వీడు పాపి అన్నారు యేసు ప్రభు. ఏమన్నారు? ఎందుకన్నారు తెలుసా? మోషే ధర్మశాస్త్రం చొప్పున ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకని ఆయన చేసినవన్నీ వాళ్ళకి ఎలా కనపడుతున్నాయి అంటే నిజంగా ఈయన పాపి అనుకుంటారు. అందుకే శంకరుల ఇంటికి, పాపుల ఇంటికి బస్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే వాళ్ళు పాపి అనుకుంటున్నారు. పుట్టుకురుట్టు వాడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే, సరే ఆయన పాపి అనుకోండి, ఇప్పుడు నా కన్నులు తెరిచాడుగా, నా కన్నులు తెరిచే ముందు ఆయన ప్రార్థన చేశాడుగా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాపులు మనం వినడాన్ని దావీదు రాశాడుగా, మరి ఈయన పాపి అయితే ఈయన మనం ఎలా ఆలకించాడని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవడు గుడ్డోడు? ఆ పరిసయ్యులు గుడ్డోళ్ళు. ఆ పరిసయ్యులు గుడ్డోళ్ళు అయ్యారు. అందుకనే ప్రభు అన్నాడు, చూస్తున్నామని చెప్తున్న మీరే గుడ్డివారు అన్నాడు. చాలా మంది గుడ్డోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అన్ని అపవిత్రంగా కనపడతాయి. కానీ దేవుని దగ్గరగా వెళ్ళేటప్పుడు నీకు మనస్సాక్షి బలమైనప్పుడు నీకు చాలా విషయాలు పవిత్రంగా కనపడతాయి. ఆ మనస్సాక్షి నీవు కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. ఆలోచనలు వస్తాయి. ఇక నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా అద్భుతమైన తలంపులు వస్తాయి. వాటిని బలంగా సంపూర్ణం చేయండి. డబ్బులు ఎలాగ ఏం ఆలోచించకండి. మనకు డబ్బులు అవసరం లేదు. నన్ను నేను వ్యయపరుచుకుంటాను అన్నవాడు మన ప్రోగ్రాంకి రాబోతున్నాడు. ఆయన వస్తే ఇంకా ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన ఖర్చు పెట్టుకుంటే ఆ ద్రాక్షారసం అవదది. ఇంకా ఇన్ని పెళ్లిళ్ళలో పోసా కూడా ఆ ద్రాక్షారసం ఇంకా ఉంటానే ఉంది. అది పైనుండి వచ్చిన ద్రాక్షారసం. అది అపరిమితమైన కృప, అది అపరిమితమైన మహత్యం. ఫైనల్లీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
ఆఖరిగా ఈ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. బలాధిక్యం మామూలం కాదు, దేవునిదై ఉండునట్లు దేవునికి స్తోత్రం, మంటి ఘటాలలో మాకు ఐశ్వర్యం ఉందే. ఆ బలాధిక్యం మామూలమైంది కాదు. నేను ఇదే అనుకున్నాను ఉదయం, ప్రభువా మా బలం ఎక్కడుందో మేము చెప్పేస్తే, సంసోన్ చెప్పేశాడు బోడిగుండు అయిపోయింది, మేము చెప్పేస్తే ఏమైంది అంటే ప్రభు అన్నాడు, ఆనాడు అది సంసోనుకు మూలంగా చేశాడు, కానీ ఇప్పుడు అది మన మూలం కాదు, అది దేవుని మూలం కదండి. గుండు గీసినంత ఈజీ కాదు దేవుని తీసాడు మన లైఫ్లోంచి. మనల్ని ఎడబాపు వాడు ఎవడు ఆయన నుండి కదా. గుండు గీయాలంటే ఎంత పని అన్న, తొడ మీద బజ్జో పెట్టిందంటే వచ్చాడు గీసాడు వెళ్ళిపోయాడు అయిపోయింది. కానీ మనం దేవుని నుండి మనల్ని ఇంకెవ్వరు వేరు చేయలేరు. అంటే ఆ బలాధిక్యం మామూలమైంది కాదు. ఎవరైనా వచ్చి మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందంటే మా స్ట్రెంగ్త్ దేవునిలో ఉందని అన్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలి మనల్ని వీక్ చేయాలంటే. కాబట్టి ఆ బలాధిక్యం మామూలమైంది కాదు. ఈ మంటి ఘటాల్లో మాకు ఐశ్వర్యం కలదు అన్నాడు. తర్వాత 3వ అధ్యాయంలో ఏమన్నాడు, వచనం 5, మా వలన ఏదైనా అయినట్లు అంత జరిగినాక ఒక్కోసారి కూర్చొని బలి చేశాను ప్రోగ్రామ్ అనుకుంటారు కదా. చేసే ముందు మాత్రం ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా, ప్రోగ్రామ్ మధ్యలో నీది నాదయ్యా, చివరిలో అంతా నాదయ్యా. ఏడా వస్తున్నాయి సమస్యలు. ఫస్ట్ లో అంతయు నీదయ్యా, మధ్యలో నీది నాదయ్యా, చివరిలో అంతా నాదయ్యా. అంతా నాదయ్యా అని వచ్చినప్పటి నుంచే గొడవ వివాదాన్ని స్టార్ట్ అవుతాయి. అంతయు నీదయ్యా, అంతయు నీదయ్యా, అంతయు నీదయ్యా అలా పాడాలి. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో అంతయు నీదయ్యా, మధ్యలో అంతయు నీదయ్యా, చివరిలో అంతయు నీదయ్యా. ఇంకా రాయాలనుకుంటే మీరు రండి, ఎప్పుడు నీదేనయ్యా, ఎప్పుడు నీదే. మా అంతటి మేమే సమర్థులమని కాదు. నెక్స్ట్ అక్కడ ఏమనుంది, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరగా వెళ్ళిపోతున్నాం, మనస్సాక్షి బలమైపోతుంది, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అంత దూరంగా ఎందుకున్నామని ఇంకా దగ్గర లాగేశాడు తీర్థపత్రిక ధ్యానం. రేపు మళ్ళీ ఇంకా దగ్గర లాగేసుకుంటాడు, ఇంకా దగ్గర లాక్కుంటాడు. ఆయన ఎంత దగ్గర లాక్కుంటే మనం అంత బలవంతులమైపోతాం. అందుకని ఇదేది మన వల్ల అవ్వట్లేదు, ఆయన వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ తలంపుల ప్రభు మనందరి వెనుకలో దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. నీ బలం ఎక్కడుంది అని మమ్మల్ని అడిగిన వారికి మా అంతట మేమే సమర్థులం కాదు, ఈ బలాధిక్యం మా మూలమైంది అని స్తుతించి నిరీక్షించి ఇక్కడున్న మా ప్రియులందరూ బలంగా గొప్ప కార్యాలు చేయుదురు గాక. ఇక్కడ వీరు చేస్తున్న కార్యాలు చూసి వీరు దేవుని తాలూకా అని తెలుసుకుందరు గాక ప్రార్థిస్తున్నాం. ఇంతకు మునుపు మేము ఎన్నడూ చేయలేని బలమైన కార్యాలు ఇది మొదలుకొని యేసు క్రీస్తు ప్రభు నామంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి ద్వారా జరుగును గాక అని ప్రార్థించి నిరీక్షించి స్తోత్రించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించండి. ఇంతవరకు ఆసక్తిగా దేవుని వాక్యాన్ని దేవుని ప్రియులకు దేవుని సేవకులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చేయబడిన ప్రకటనల విషయమై మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు.